అందరికీ నమస్తే అండి. హార్టీ వెల్కమ్ టు శ్రీదేవి సిరులు. మనం ఏదైనా సరే ఏదైనా బాధ అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది భగవంతుడే కదా. అయ్యా మాకు ఈ కష్టాన్ని తీర్చండి అని చెప్పేసి అమ్మనో అయ్యనో వేడుకుంటాం మనం. అదే సంతోషము లేకుంటే అది తీరింది అనుకోండి, అయిపోయింది, ఆ దేవుని పక్కన పెట్టేసి మా సంతోషాన్ని అనుభవించడంలో పడిపోతాం. అది అంటే మనిషి మనసు అంత చంచలమైందనమాట. అది కాదు, కష్టం వచ్చిన సుఖమైన, సుఖం వస్తే వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి, ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చిన స్వామి అని చెప్పేసి. లేదు, కష్టం వచ్చినప్పుడు కూడా ఇది కేవలం భగవంతుడు ఉన్నాడు అని విశ్వసించే వాళ్ళకే, భగవంతుడు ఉన్నాడు అనుకుంటూ దొంగదండాలు పెట్టుకుంటూ రకరకాలుగా నిందలు వేసే వాళ్ళకి ఈ కథ వర్తించదు. అట్లా మనం ఆర్తిగా భగవంతుని వేడుకుంటే ఆయనే స్వయంగా దిగి వచ్చి ఆ భక్తుని కష్టం ఎట్లా తీర్చిండు అనేది ఒక చాలా చాలా అద్భుతమైన కథ నేను మీకు చెప్తాను, వినండి. రామదాసు గురించి ఎవరికి తెలియని వాళ్ళంటూ మన హిందువులు ఉండనే ఉండరు, అవునా కదా? హిందువులు అనుకోండి, అన్యమతస్తులు ఎవరైనా సరే. అంటే భద్రాచల క్షేత్ర వైభవం అంత గొప్పది. ఆ భద్రాచలంలో ఆలయాన్ని నిర్మించడానికి ఆ రామదాసు గారు ఎన్ని నానా తంటాలు పడి రామ దీక్ష తీసుకొని 6 లక్షల వరహాల రూపాయలన్నీ వసూలు చేసేసి ఎవ్వరికి కూడా లొంగకుండా, ఎలాంటి ఎంతోమంది వ్యతిరేకులు ఎదురైన అన్నయ్య అయినా సరే ఆయన భయపడకుండా రాముడి మీద అచంచలమైన భక్తితో నువ్వే ఉన్నావు అని చెప్పేసి ఆ విశ్వాసంతోనే ఆయన ఆలయం కట్టించిన తర్వాత ఆయన వ్యతిరేకులు ఉంటారు కదా, సమాజంలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా ఆయన వ్యతిరేకులు ఏం చేసిందంటే వెళ్ళి తానిషా ప్రభువుకి చెప్పుకున్నారనమాట. ఇట్లా కప్పం కట్టకుండా ఆలయాన్ని నిర్మించింది అది అని చెప్పిన తర్వాత తానిషా పిలిపించిన తర్వాత అడిగిన తర్వాత ఆయన ఇచ్చే సమాధానాలు ఇవన్నీ ఉన్నాయి. పెద్దగా అయిపోతుంది కథ కాబట్టి కేవలం భక్తి గురించే నేను మీకు చెప్పేది. కాబట్టి ఆయన ఏం చేస్తారు, తానిషా ప్రభువుకి రామదాస్ ఇచ్చిన సమాధానం నచ్చక నీకు ఇంత ఇదా, ప్రభువులు అంటే ఇంత ఇదా అని చెప్పేసి ఆయన్ని చెరసాలలో వేస్తారు. చెరసాలలో వేసిన తర్వాత ఆయనకి ఇచ్చిన శిక్షలు, అప్పుడు ప్రహ్లాదుడికి ఎన్ని శిక్షలో దాదాపు అలాంటి శిక్షలు విధిస్తాడు. మనిషి కదా, ఇంకా అంత శిక్షలు విధించిన ఆయన మొక్కవోని విశ్వాసంతో నాకు నువ్వు తప్ప వేరే దిక్కే లేదు అని చెప్పేసి ఆ శిక్షలన్నీ భరించేవాడు. ఒక్కోసారి ఒళ్ళంతా పొడుస్తుంటే చేస్తుంటే శూలాలతో, మనుషులమే కదా ఎంతైనా, ఆ నొప్పి తట్టుకోలేక అమ్మా అమ్మని సీతమ్మ తల్లిని పిలుచుకొని నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, అంత ఆర్తిగా అమ్మను వేడుకున్నాడు. అయ్యకు చెప్పమ్మా తల్లి అని చెప్పేసి. ఆ భక్తుడు అంత రోదన పెడుతుంటే సీతమ్మకి కళ్ళకి నీళ్ళు వచ్చాయంట. వచ్చేసి రామభద్రుని అడిగింది, అయ్యా నీ భక్తుల్ని ఎంత ఇదిగా కాపాడుతావే నువ్వు, అలాంటి పరమ భక్తుడు మరి రామదాస్ కోసం ఎందుకింత ఎదురు చూస్తున్నావు, ఆయనకి ఎందుకు కాపాడట్లేదు, రక్షించలేదు అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తిని అడిగిందంట ఆ తల్లి. అడిగితే రామచంద్రుడు ఒక మాట చెప్తాడు, ఏమనంటే, జానకి నేను కూడా అల్లలాడిపోతున్నా, రామదాసుని రక్షించాల్సిన సమయం రావాలి అని చెప్పేసి నేను కూడా ఎదురు చూస్తున్నా అన్నాడంట. అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడివే తండ్రి, నీకు కూడా ఎదురుచూపులు అవసరమా, నీ భక్తుని కాపాడుకోవచ్చు కదా అని చెప్పేసి సీతమ్మ తల్లి అడిగితే అప్పుడు రామభద్రుడు ఒక మాట చెప్పడేమనంటే, ఏదైనా సరే కర్మానుసారము మనిషి జన్మ జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు గత జన్మలో, అసలు కొందరికి వేరే తెలుసు కథ, కానీ నేను చెప్పేది కూడా వినండి, ఏదైనా మన దాంట్లో నుంచి నీతి నేర్చుకోవాలి. గత జన్మలో ఒక చిలుకను బంధించి 9 సంవత్సరాల పాటు ఆ చిలుకను బంధించి ఆ తర్వాత వదిలిపెట్టేసింది. కాబట్టి ఒక ప్రాణిని బంధించినందుకు ఆ శిక్ష పడింది. మరి ఆ శిక్షలన్నీ ఆయనకు పడే శిక్షలు అవన్నిటి ద్వారానే ఆయన కర్మ తొలగిపోతుంటుంది, కర్మదోషం తొలగిపోతుంటుంది. ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఎందుకంటే నేను భగవంతుని స్వరూపమైన ఎవరమైనా సరే, ఆయన రామచంద్రమూర్తి ఎప్పుడు భగవంతుడు అని చెప్పుకోలేదు, అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరమైనా సరే వాళ్ళ కర్మ తొలగిపోతుందని అంటే అప్పటి వరకు మనం ఎవరైనా వెయిట్ చేయాల్సిందే, భగవంతుడు కూడా ఎదురు చూడాల్సిందే అని చెప్తాడు. చెప్పిన తర్వాత అయిపోయింది, చాలా శిక్షలు, మామూలు శిక్ష కాదు అది. ఆ శిక్షలన్నీ అయిపోయి చేసిన తర్వాత ఒకసారి తానిషా ప్రభు
హాయిగా తన మందిరంలో శయనాగారంలో పడుకున్నారు ఆయన ప్రభు. అన్ని పాలనా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి, పడుకున్నారు. పడుకున్న తర్వాత అప్పుడు ఆయన కర్మ దోషం తొలగిపోయే సమయం ఆసన్నమైంది. వచ్చింది సమయం. రాగానే లక్ష్మణుని పిలిచి, మనం రామదాసుని ఆదుకునే సమయం వచ్చింది, లక్ష్మణ వెళ్దాంపా అని చెప్పేసి అనగానే వాళ్ళిద్దరు మనుషుల రూపంలోనే, ఇద్దరు చక్కటి యువకుల రూపంలో తానీషా ప్రభు దగ్గరకు వచ్చేసిన వాళ్ళు. వచ్చేసి ఎట్లానంటే ఆయనకు కలలో కనిపించిండు, స్వప్న సాక్షాత్కారం అయింది. ఉలిక్కబడి లేచిండు ప్రభువు. లేచిన తర్వాత ఇద్దరు యువకులు అది పోయి ఆయన శయన మందిరంలోనే డైరెక్ట్ అక్కడ ఎదురుపడిండ్రు. ఆయన ఎదురుపడిన తర్వాత, ఏంటి మీరెవరు? దేవుడి సంకల్పం, అది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడి ఆజ్ఞ కానీ సంకల్పం కానీ అది మంచి జరగాలని ఉంటే ఎదుటి వాళ్ళకి ఒక మాట కూడా రాదు. నేను ఒక ప్రభువునే పిలిచి చప్పట్లు కొట్టచ్చు, పిలవచ్చు, వీళ్ళు ఎవరనొచ్చు, బంధించమనొచ్చు, అసలు ఆయన నోట మాటే రాలేదు. ఎంత అందమైన యువకులు అని చెప్పి ఇట్లా చూస్తున్నారు. చూసి మీరు ఎందుకు వచ్చింది ఇక్కడికి ఇంత రాత్రి వేళ అని అంటే, రామదాస్, ఏ రామదాసునైతే నువ్వు కష్టపెట్టావు, ఖైదు చేసినావో ఆయన 6 లక్షల వరహాలు అప్పు మేము తీర్చడానికి వచ్చినాం, ఈ డబ్బులు తీసుకొని రసీదు ఇవ్వమని చెప్పి అడిగిండ్రు వాళ్ళు. అడగగానే ఆయన కూడా వెంటనే, అంటే అదే గుర్తుపెట్టుకోండి మీరు, దైవ సంకల్పం అంటే ఏ మాటలు రావు మనకి. వెంటనే ఆ డబ్బులు తీసుకొని వెంటనే అప్పటికప్పుడు రసీదు రాసి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ మీ పేర్లు ఏంటంటే రామోజీ, లక్ష్మోజీ అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా మార్చుకోలేదు చూడండి. ఇచ్చిన తర్వాత తెల్లవారగానే వెంటనే తానీషా ప్రభు ఫస్ట్ రామదాసుని ఖైదు విడిపించమని ఆయనకు చక్కగా మంగళ స్నానాలు చేయించి, పట్టు వస్త్రాలు అలంకరించి తన ఆస్థానంలో ప్రవేశపెట్టమని, ఆయన పరిపరి విధాల బాధపడి, మీ అప్పు తీర్చేళ్ళు చేస్తున్న ఒక తేజస్సు గల యువకులు వచ్చిన నా దగ్గరికి, అప్పు తీర్చేళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ తానీషా ప్రభువే అడిగిన తర్వాత, ఎవరు వస్తారు నా దగ్గరికి, అంతా నేను నా అప్పు తీర్చేంత వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ రామదాస్కి ఒక అలవాటు ఉంది, అది మంచి అయినా సరే చెడు అయినా సరే ఏదైనా సరే ఒకటే కోరుకున్నాడు, భగవంతుని ఆజ్ఞ. మంచి అయితే భగవంతుని దయ, లేకుంటే ఏదన్నా కష్టం వస్తే ఆయనే చూసుకుంటాడు. ఇలాంటి అచంచలమైన విశ్వాసం ఆయనకి అన్న తర్వాత ఆయనకు అర్థమైంది లీలగా, నా కోసం నా రామలక్ష్మణుల దిగి వచ్చి నా అప్పు తీర్చిండు అని చెప్పేసి ఆయనకు అనిపించింది. మరి ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ఇంత పరమ భక్తుడు కాబట్టి ఏదో కర్మానుసారం శిక్షలు అనుభవించిండు, తర్వాత భగవంతుడు అనుగ్రహించాడు కదా. మరి అలాంటి పరమ భక్తుని కష్టపెట్టిన తానీషాకెందుకు ఏ శిక్ష లేదు అని చెప్పేసి అంటే, దానికి కూడా ఒక కథ ఉందండి. ఏంటి అంటే, అది కూడా సీతమ్మతలు అడిగింది రాముల వారిని. అడిగితే చెప్పారన్నమాట. ఏమని చెప్పారంటే, గత జన్మలో ఈయన ఒక పరమ భక్తుడిన, అంటే మన హిందువుగానే పుట్టిండు, ప్రతిరోజు సేవ చేసేది. ఆయన ఒక కోరిక కోరుకొని క్రమం తప్పకుండా సంవత్సర కాలం నీకు ప్రతిరోజు నేను అభిషేకాలు చేస్తాను, నేను నా కోరిక తీర్చామని చెప్పేసి శివుని వేడుకుంటాడు. క్రమం తప్పకుండా సంవత్సర కాలము ఆయన చేస్తాడు. కానీ ఒక్కరోజు తప్పు అనుకోకుండా అది అటు ఇటు అయిపోతుంది, ఒక్కరోజు తప్పు అయిపోతుంది. మనిషి అంటే చూడండి ఓపికే ఉండదు అన్నమాట. వెంటనే ఆ శివలింగం పైన తను తీసుకొచ్చిన బిందె నీళ్ళు అమాంతంగా ఎత్తేస్తాడు అనమాట. అమాంతంగా ఎత్తేసి దేవుణ్ణి నిందించుకుంటే వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతాడంటే, అంత గొప్ప ఒక హిందూ మతంలో పుట్టి భగవంతుని ఆరాధించి చివరికి భగవంతుని నింద చేసిండు కాబట్టి, ఏదైతే ఒక ధర్మానికి కట్టుబడిన మతానికి ఆయన పుట్టిండో ఆ అన్య మతంలో మళ్ళీ వచ్చే జన్మలో ఇట్లా తానీషాగా ఆయన జన్మించడం జరిగిన తర్వాత ఆయనకు కూడా రామలక్ష్మణులు ఒక మాట చెప్తారు, ఏదైతే రామదాసును వదిలిపెట్టావో నీ రాజ్యాన్ని మొత్తం నాశనం చేస్తామని చెప్పేసి. అక్కడ దాకా వచ్చింది కథ. అంటే అప్పుడు మనం ఏం నేర్చుకోవాలి ఈ కథ నుండి అంటే, భగవంతుని అచంచలమైన విశ్వాసంతో వేడుకోవాలి. ఆర్తిగా వేడుకుంటే ఏ యుగమైనా సరేనండి, ఏ యుగమైనా సరే ధర్మమైన కోరిక ఉండి మనం వేడుకుంటే, మన చుట్టుపక్కల గనక ఎవరు మానవ ప్రయత్నం కూడా మనకు అనుకూలించకుంటే, భగవంతుడే ఏదో ఒక రూపంలో, అది మన మనస్సుకు తెలుస్తుంటుంది, నమ్మిన వాళ్ళకి ఏదో ఒక రూపంలో భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి తప్పకుండా భగవంతుని ఆర్తిగా విశ్వసించండి, భగవంతుని ఆర్తిగా వేడుకుంటే ఎంత శుభాలు జరుగుతాయి అనేది చెప్పడానికి కథ చెప్పాను నేను. ఇలాంటి మంచి కథలతో, మంచి మాటలతో, మంచి వంటలతో శ్రీదేవి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.